మే 10 దేవుని వాగ్దానం. మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆమేన్. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అంత క్షేమంగా ఉన్నారా? ప్రభు యొక్క అత్యున్నతమైన ప్రేమ వలన మరొక నూతనమైన దినాన్ని చూసే ధన్యత దేవుడు మనకిచ్చాడు. ఈ దినమున ప్రభు యొక్క పాదాల చెంత మనమందరము చేరి దేవుని సన్నిధిలో మనల్ని మనము బలపరుచుకొని స్థిరపరుచుకునే ధన్యత ప్రభు అనుగ్రహించాడు. ఆయన అంటున్నాడు, నీ జీవితంలో ఆస్తిపాస్తులను విస్తరింపజేస్తాను, లేక నీకున్నటువంటి బలాన్ని విస్తరింపజేస్తాను అని ఈరోజు వాగ్దానము, వాటికి మించిన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. చాలాసార్లు మనము ఆస్తిపాస్తులను, మనకున్న బలగాన్ని, మనకున్న పరిస్థితులను, బౌండరీస్ని పెంచుకోవడానికి, ఈ లోక సంబంధమైన వాటిని వృద్ధిలోకి తీసుకురావడానికి, విస్తరింప చేయడానికి మనం ఇష్టపడతాం. కానీ నేటి వాగ్దానం ప్రభు యొక్క కృప, ఎంతో ఉన్నతమైనటువంటి ఆయన కృపను, సమాధానాన్ని మనకి ఇవ్వటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఇష్టపడడం మాత్రమే కాదు, అది విస్తరింపజేస్తానని వాగ్దానం చేస్తాడు. అలాంటి విస్తరణ నీ జీవితంలో దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. నిజమే, ఆయన కృప ఉంటే సరిపోద్ది. పౌలు అన్నాడు, నేను పాపం చేశాను, నేను ఏ విధంగా నన్ను నేను సరి చేసుకోగలంటే నా కృప నీకు చాలును. నిజమే, దేవుని యొక్క సమాధానము సమస్తమైన జ్ఞానము కంటే కూడా అది అత్యధికమైనటువంటిది. అలాంటి సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం మీకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు, విస్తరింపజేస్తున్నాడు. ఈ విస్తరణ మన జీవితాలకు ఆశీర్వాదం. దేవుని యొక్క కృప, సమాధానం ఉంటే మనం ఉన్నతమైనటువంటి కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాం. మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాం. ప్రియులారా, అందుకే పేతురు ఆ పత్రికలో చెప్తున్న మాట, ఆ రోజు దేవుని పక్షాన్ని ఇచ్చినటువంటి ఆ మాట, ఆ శుభవార్త, ఆ శుభములు మన జీవితంలో దేవుడు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను. ప్రభు మీకు, మీ కుటుంబానికి ఆయన కృప, సమాధానము అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడ, గొప్ప దేవ, నీ బిడ్డల జీవితంలో కృప, సమాధానము, నీ కృప, నీ సమాధానం అనుగ్రహించండి. దేవ, నీ ఆత్మతో నింపండి. ఈరోజు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యములు, వీటన్నిటినీ వారి జీవితంలో గొప్ప విజయం వైపు నడిపించండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవులతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.